నాకు ఒకసారి ఒక యాక్టర్ అన్నారన్న, అదే సేమ్ ఇందాక పాయింటే, రాజీవ్ కనకాల గారికి ఎలా బతకాలో తెలీదు మన ఇండస్ట్రీలో, ఎవరిని వెళ్ళి నోరిచ్చి ఏది అడగరు, అందువల్లే రాజీవ్ కనకాల గారు స్టిల్ ఇప్పుడు అలానే ఉండిపోయారు. నేను అలాగే ఉండిపోవడానికి ఏం లేదు, నేను బాగానే ఉన్నా. అందరూ ఏమనుకుంటున్నా అంటే నేను అలాగే ఉండిపోయాను. బహుశా వాళ్ళు అనుకుంటున్న ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ వైజ్గా, మనీ వైజ్గా ఇంకా ఎక్కువ వచ్చేదేమో అనుకునే దీంట్లో ఉన్నారు. నాకున్న దాంట్లో నేను సాటిస్ఫైడే. నాకు మంచి క్యారెక్టర్లు వచ్చాయి, మంచి పేరు తెచ్చినవి ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుంచుకునే సినిమాలు ఉన్నాయి, పాత సినిమాలు. సార్ మేము చిన్నప్పుడు మీ సినిమా చూసిన సై సార్, సార్ మీ విక్రమార్కుడు సార్, సార్ మీ స్టూడెంట్ నెంబర్ 1 సార్ అనేవి ఇంకా ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుంటున్నారని మాటలు కాదు కదా ఈ పర్టికులర్ జనరేషన్. సో ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నాను, గుర్తుంచుకోకుండా కాదు. సో నేను చేసినవి చాలా మటుకు గుర్తుండి, అంటే ఒక 8 ఏళ్ల క్రితం చేసిన జనతా క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు, నాన్నకు ప్రేమతోలో నేను చేసిన క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు. సో అలాంటివి ఏం లేదు నాకు. ఫైనాన్షియల్గా అంటారా, ఎస్ అటు ఇటుగా ఉంటుంది డెఫినెట్గా. బట్ నేను ఎవ్రీ ఇయర్ నేను చిన్న సినిమానో పెద్ద సినిమానో చేస్తూనే ఉన్నాను, నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు కొన్నిసార్లు ఫేము నేము మెయిన్ స్ట్రీమ్లో కనపడాల్సినంత కనపడలేదు. నేను చాలా చిన్న సినిమాలు చేసుకుంటూ డబ్బులు వచ్చేవి నేను చేసుకుంటూ, అంటే నేను ఎవరిని చేయి జాపి అడగాల్సిన పని లేకుండా నా పని నేను చేసుకుంటూ. ఒకరిని చేయి చాచి అడగడం రాదు అని అంటున్నా. చేయి చాచి అడగక్కర్లేదు, కనీసం నోరు విప్పి అడగాలి. నేను కనీసం ఆ పని కూడా చేయలేదు. సో ఇప్పుడు డెఫినెట్గా ఐ కెన్ డెఫినెట్లీ ఆస్క్, లేకపోతే నా మేనేజర్ని పెట్టి మేనేజర్ ద్వారా అడిగి ఐ ట్రై టు. బట్ అది అడిగే ముందు నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకే ఫిట్గా తయారవడం కోసం ప్రాసెస్లో ఉన్నాను.